హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీకి సంబంధించి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో చూడండి, యూజీ సిబిసిఎస్ 4th సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ జూన్ జూలై 2025 వాళ్ళు. దానికి సంబంధించి దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. డిగ్రీ వాళ్ళకి సంబంధించి అడ్మిషన్ నెంబరు ఈ సెంటర్ కోడ్ కాకుండా లాస్ట్ 7 డిజిట్స్ ఉంటాయి. ఆ 7 డిజిట్స్ ఎంటర్ చేసి సెమిస్టర్ 4 అని క్లిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మీ రిజల్ట్ అనేది మీకు తెలుస్తుంది. అందులో మీకు మార్క్స్, థియరీ మార్క్స్, ప్రాక్టికల్ ఉన్న వాళ్ళకి ప్రాక్టికల్ మార్క్స్, అంటే అసైన్మెంట్ మార్క్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇందులో బీఎస్సీ, బీఏ ఇలా సపరేట్గా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూసుకోండి. ఇవి చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏంది అని, ఎలా మేము పాసా ఫెయిలా అనే విషయం తెలుసుకోవడం కోసం మరి మీరు ఏం చేస్తారంటే అడ్మిషన్ ఇలా ఒక ఇంటర్ఫేస్ లాగా వస్తుంది. ఆ ఇంటర్ఫేస్లో ఇట్లా చూసుకున్నట్లయితే కింద ఉంటుంది డౌన్లోడ్ స్టూడెంట్ ప్రొఫైల్ యూజింగ్ ఓటీపీ అని ఉంటుంది. ఇది ఇక్కడ కాలం. దీనిపై ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఈ డిగ్రీ స్టూడెంట్స్ కాబట్టి డౌన్లోడ్ యూజీ స్టూడెంట్స్ బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళు దానిపై క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేసి మీ లాస్ట్ 7 డిజిట్ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయగానే లాగిన్ ఉంటుంది. లాగిన్ క్లిక్ చేయగానే మీకు ఫోన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆల్రెడీ ఫోన్ నెంబర్తో ఇది ఉంటుంది కాబట్టి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకున్నట్లయితే మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని జనరేట్ చేసినట్లయితే మీ ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. అందులో మీరు ఫీజు ఎప్పుడు కట్టారు, మీ 4 సెమిస్టర్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. అందులో పీ ఉంటేనేమో పాసు, ఎఫ్ ఉంటేనేమో ఫెయిలు. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఏదైనా అసైన్మెంట్స్ అయినా లేకపోతే థియరీ మార్క్స్ అయినా ఏవి పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది తెలిసిపోతుంది. అయితే ఒకవేళ మీరు ఈ 4th సెమిస్టర్ కనుక ఫెయిల్ అయినట్లయితే మీరు రీవాల్యుయేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఎలాగో దానికి మీకు ఇక్కడే ఇచ్చారు చూడండి, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లో రివాల్యుయేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అని సెమిస్టర్ ఇచ్చారు కదా, దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే రివాల్యుయేషన్ అనేది ఆన్లైన్లోనే జరుగుతుంది, ఆఫ్లైన్లో జరగదు. అనే విషయం ఇక్కడ మెన్షన్ చేశారు. అప్లై ఆన్లైన్ ఓన్లీ. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్పై క్లిక్ చేయండి. అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేయండి. సెమిస్టర్ ఏదనేది అంటే ప్రజెంట్ ఇప్పుడు 4th సెమిస్టర్ కాబట్టి 4th సెమిస్టర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీ ప్రొఫైల్ మొత్తం వస్తుంది, మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. మీరు ఏదైతే పేపర్ ఫెయిల్ అయ్యారో ఆ పేపర్పై క్లిక్ చేసేసి దానికి సంబంధించి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది వస్తుంది. సరే, అప్లికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దాన్ని మీరు ఎప్పుడైతే పేమెంట్ చేయకముందు ఎన్నిసార్లైనా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. పొరపాటున ఒక పేపర్ బదులు ఇంకొక పేపర్ చేసినట్లయితే ఇక్కడ అప్డేట్ అప్లికేషన్ అని ఉంటుంది. ఈ అప్డేట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఇందాక మన అప్లికేషన్ ఫిల్ చేసాం కదా, అప్లికేషన్ నెంబరు స్క్రీన్ షాటో లేకపోతే పేపర్ మీద రాసుకోండి. అప్లికేషన్ నెంబరు ప్లస్ అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫీజు కట్టినంత వరకు మీరు ఎన్నిసార్లైనా ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ ఫీజు పేడ్ చేశారంటే ఎడిట్ చేయడానికి కుదరదు, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు మీ అప్లికేషన్ కనుక మీరు మిస్ అయినట్లయితే అప్లికేషన్ నెంబర్ని కనుక మీరు దాన్ని రివోక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియోలు కూడా మా ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇట్లా చేసేసిన తర్వాత పేమెంట్ చేయడం ఎలాగా, ఇదంతా చేసి అప్లికేషన్ అప్లై చేసాము, అప్లికేషన్ పెట్టాము, మన పైన అనుకుంటే కుదరదు. దీనికి ఫీజు పేమెంట్ చేయాలి. ఫీజు పేమెంట్ చేయడం కోసం ఇక్కడ ఉండే ఛానల్స్ చూసుకోండి. పే త్రూ క్రెడిట్ డెబిట్ కార్డ్ అని ఇది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వస్తుంది, చాలా ఆప్షన్స్ కనపడుతుంటాయి. అందులో మీరు ఎగ్జామ్ ఫీ పేమెంట్స్ చూడండి. 9th సిబిసిఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫీ పేమెంట్ అని దీనిపై క్లిక్ చేయండి. ఫీజు పేమెంట్ లింక్ ఇది ఫీ పేమెంట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఇట్లా 9th కాలం దానిపై క్లిక్ చేసినట్లయితే మీకు ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్, మొబైల్ నెంబర్ అంటే సబ్మిట్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తుంది. ఎంత పేమెంట్ చేశారనేది కూడా మీకు చూపిస్తుంది. దాని ప్రకారం మీరు డెబిట్ కార్డ్ ద్వారా మాత్రం చేయండి, త్వరగా అవుతుంది. క్రెడిట్ కార్డ్ అది ఏదైనా అవుతుంది. జస్ట్
క్రెడిట్ కార్డ్ అప్పుడప్పుడు కొంచెం ఇది అవుతుంటుంది, డెబిట్ కార్డ్తో చేయండి. ఇలా సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క డిగ్రీ సంబంధించిన రివాల్యుయేషన్ అనేది సక్సెస్ఫుల్ కంప్లీట్ అవుతుంది. దానికి సంబంధించి రిజల్ట్ అనేది కూడా త్వరగా ఇస్తారు 1 మంత్ లోపు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి సంబంధించి నేను రిప్లై ఇస్తాను. ఎనీ అప్డేట్ రావాలన్నా ఏదైనా అప్డేట్ వచ్చి మీకు తెలియాలంటే మీకు త్వరగా అప్డేట్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.